స్టాక్ మార్కెట్ అనేది సూపర్ పవర్ అండి. దానికి మించిన ఒక ఫైనాన్షియల్ రంగం అనేది ఇండియాలో లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీని స్టేబుల్ చేయడానికి కానీ, ఇండియన్ ఎకానమీ డల్ అయిపోయిందని చూపించడానికి కానీ యూజ్ చేసేది ఒకటి స్టాక్ మార్కెట్ మాత్రమే. స్టాక్ మార్కెట్ చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ అయిన హర్షద్ మెహతాను 1000 కోట్లకు, మీకు తెలుసు స్కామ్ జరిగింది పక్క పెట్టండి, ఓకేనా. సో బట్ 1000 కోట్లకు తన అధిపతి చేసింది. అదేవిధంగా రాకేష్ జుంజునవాలా లాంటి ఒక 5,000 తోటి మార్కెట్లోకి వచ్చిన వ్యక్తిని ఇప్పుడు ఒక 60,000 తను చనిపోయాడు అనుకోండి, కానీ తన వారసులు, తన వైఫ్ అందరూ తను అనుభవిస్తున్నారు. 60,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది విత్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఓన్లీ. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి, ఓకేనా, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి మీరు కనుక సరైన ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే, ఒక సరైన పద్ధతిలో కనుక మీరు నేర్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు తిరుగు అనేది ఉండదు. అది 1000, 500 మర్చిపోండి. ఎందుకంటే 1990లో విప్రోలో ఒక స్టాక్ ఉంటే అది ఇప్పుడు 1100 నుంచి 1300 కోట్ల వాల్యూ అవుతుంది. అది మీకు తెలుసో తెలియదు. రీసెంట్గా ఒక న్యూస్లో ఒక వీడియో కూడా నేను చేశాను, 1 లక్ష పెడితే 80 కోట్లు వస్తున్నాయి అని చెప్పేసి. అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎక్కడ పెట్టాలో తెలియాలి, ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా ఈ సూపర్ పవర్ని యూజ్ చేసుకొని మీరు కూడా సూపర్ అవ్వండి. థ్యాంక్ యూ.